హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదైతే నా ఫ్రైడే వ్లాగ్. ఇది ఫుల్ డే వ్లాగ్. మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్, మా పాపకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేదే ఈ వ్లాగ్. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. సో వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గుమ్మం తుడిచేసి ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన కమల ముగ్గు అయితే పెట్టేశాను. ఎలా ఉంది ముగ్గు, బాగుందా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా కొత్త కొత్త ముగ్గులు ట్రై చేయాలి. ఈ మధ్య కొంచెం బ్రేక్ ఇచ్చాను, అవి కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకెక్కడైతే పూజకు రెడీ చేసుకొని పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా నిర్మాల్యం అంతా తీసేసుకోవాలి కదా, అదంతా తీసేసుకొని నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది, కానీ రోజు చక్కగా ఒక వెట్ వైప్ అయితే తీసుకొని నేను షెల్ఫ్ లైనర్ అయితే వేసుకున్నాను కదా. అందులో షెల్ఫ్ లైనర్ కాబట్టి పేపర్ కాదు కదా, సో ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక వెట్ వైప్తో నీట్గా అంతా తుడిచేస్తాను. తుడిచేసిన తర్వాత మళ్ళీ ఈరోజు పూజకైతే రెడీ చేసేసుకుంటాను. ముందుగా అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. దేవుడి మందిరం దగ్గర కూడా కంపల్సరీ నేను రోజు అక్కడ కూడా ముగ్గు పెట్టుకుంటాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పూలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఏంటో కంటి డిలైట్లో వచ్చిన ఫ్లవర్స్ అయితే అస్సలు బాగాలేదు, కానీ ఇంకున్న వాటిల్లోనే కొంచెం మంచివి అయితే తీసి పెట్టేశాను. ఇంకా నేను చదవాల్సిన బుక్స్ కూడా ముందే తీసి పెట్టేసుకుంటున్నాను రెడీ చేసి. ఇక్కడైతే దీపారాధన చేసేసుకున్న తర్వాత నేను ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రైడే కదా, ఫ్రైడే కాబట్టి అమ్మవారి అష్టోత్తర శతనామావళి, ఇంకా శివుడు అష్టోత్తర శతనామావళి అండ్ కార్తీక పురాణం కూడా చదివేసుకున్నాను. నేను చెప్పినట్టే మీరు పూజలు కాంప్లికేటెడ్ చేసుకోవద్దు, సింపుల్గా మీ ఇంట్లో పద్ధతులను బట్టి చేసేసుకోండి. ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి కొత్త కొత్త అలవాట్లు చేసుకొని అవి సరిగ్గా చేయలేకపోతున్నాం అని ఇబ్బంది పడద్దు. అదే నేను చెప్పేది, మీ ఇంట్లో పద్ధతులను బట్టి సింపుల్గా చేసేసుకోండి. ఇంకా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా చదివేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది. మా వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి మార్నింగ్ పనులు ఏం అవ్వలేదు, జస్ట్ ఇల్లు క్లీన్ చేయడం, పూజతోనే డే స్టార్ట్ అయింది. తర్వాత కాఫీ తాగాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్కి ఏంటో చూడాలి, చాలా పనులు ఉన్నాయి. ఈ గ్యాప్లో మా పాపను రెడీ చేసి క్లాస్ కోసం కూర్చోబెట్టాలి, ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అయితే నడుస్తూనే ఉంటాయిలేండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, పనులన్నీ ఉదయాన్నే అయిపోయి నాకంటూ కొంచెం టైం ఉన్నట్టు ఉంటుంది. ఈ వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ ప్రశాంతంగా చేసుకోగలుగుతాను. అలా కాకుండా మా వాళ్ళు కనుక ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంకా రోజంతా ఏదో ఒక పని చేస్తున్నట్టే ఉంటుంది తప్ప అసలు గ్యాప్ దొరికినట్టే ఉండదు. నేను నా వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ వీటన్నిటికీ గ్యాప్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని ఏదో ఒక టైం చూసుకొని మధ్యలో ఇచ్చేస్తాను. ఇక్కడ మా పాపే రెడీ అవ్వకుండా ఏదో చేస్తుంది, అందుకే తన్నే ఏదో అంటున్నాను. అది అలా రికార్డ్ అయిపోయింది, కెమెరా పెట్టుంచాను కాబట్టి. ఇలా అయితే హారతి ఇచ్చుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్గా పాలైతే పెట్టేసి మంచి కాఫీతో డేనైతే స్టార్ట్ చేయాలి కదా. ఇలా అయితే మా కాఫీ టైంని ఎంజాయ్ చేస్తాం. హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఇలాంటి చిన్న చిన్న, అంటే మనకి టైం దొరికినప్పుడే, వన్స్ కిడ్స్ వచ్చేసిన తర్వాత మనకి టైం ఉండదు కదా. సో ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు మిస్ చేసుకోవడానికి నేనైతే ఇష్టపడను. ఈ మధ్య ఏంటో కాస్త బిజీ అయిపోయి మార్నింగ్ కాఫీ కలిసి తాగడం కుదరట్లేదు, ఓన్లీ వీకెండ్స్లో అవుతుంది. లేకపోతే మేము అసలు రెగ్యులర్గా మార్నింగ్ కాఫీ టైంని అస్సలు మిస్ అయ్యేవాళ్ళం కాదు. ఇప్పుడు పాప స్కూలు, మా హస్బెండ్ కూడా ట్రాఫిక్ వల్ల కొంచెం ముందుగా ప్రీపోన్ చేసుకున్నారు తన డేని ఒక హాఫ్ అన్ అవర్. దానివల్ల తను ఒకసారి నేను ఒకసారి కాఫీ తాగడం అయిపోతుంది. వీకెండ్లో మాత్రం మిస్ చేసుకో, ఇలాంటి టైం వస్తే నేను అసలే మిస్ చేయను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలంటే ఏదైనా స్పెషల్గా కావాలన్నారు. సరే నా దగ్గర ఎలాగో బ్రెడ్ ఉంది, శాండ్విచ్ చేస్తానని చెప్పాను. శాండ్విచ్ని కూడా చాలా రోజులైంది, ఆల్మోస్ట్ మంత్ అయింది అనుకుంటా. ఇంతకుముందు కంపల్సరీ వీక్లీ వన్స్ తినేవాళ్ళం. ఏంటో నేను మొన్న ఆలోచిస్తే అనిపించింది నాకు, కొన్ని రెసిపీస్ అసలు నేను ఈ మధ్య చేయడమే వదిలేశాను.
ఏంటో ఇంత గ్యాప్ వచ్చేసింది అనిపిస్తుంది. ఇక్కడైతే కుకుంబర్ కట్ చేస్తుంటే మా పాప వచ్చింది నాకు కుకుంబర్ కావాలని. సరే అదైతే తనకు చాలా ఇష్టం. ఇలాంటి సలాడ్ వెజిటబుల్స్ అన్నీ బాగా తింటుంది. క్యారెట్, కుకుంబర్ ఇవన్నీ మనం దేనికోసమైనా కట్ చేస్తుంటే వచ్చి అడుగుతుంది స్పెషల్గా. ఇక్కడ నా స్టైల్లో నేను వెజ్ శాండ్విచ్ ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. నా దగ్గర ఇక్కడ క్యారెట్ మిస్ అయింది, నా ఫేవరెట్. నేను కుకుంబర్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. దానిలో కొంచెం మయోనీస్ అయితే యాడ్ చేశాను. ఇంకా నేను చాలా రకాల శాండ్విచెస్ చేస్తాను. ఇది బేసిక్ వర్షన్ అనే చెప్పాలి. ఈ మధ్యన చేయడం ఆపేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే నా శాండ్విచ్ మేకర్ పాడైందండి, దాన్ని చేపించాలి. దాన్ని చేపిద్దామంటే కుదరట్లేదు. ఇంకా నాకెందుకో ప్యాన్ మీద చేస్తే అంత ఇష్టంగా అనిపించదు, బాగా గ్రిల్ అవ్వదు. మీరు శాండ్విచ్ మేకర్లో పెడితే వెజిటేబుల్స్ అన్నీ బాగా గ్రిల్ అయ్యి లోపల వరకు కుక్ అవుతాయి కదా, బాగుంటుంది. ఇప్పుడు నేను మైనీస్ తర్వాత అందులో ఇంకేం వేయలేదు, కొంచెం ఆరుగాను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసి మిక్స్ చేశాను. ఇక్కడ నేను ఎప్పుడు యూస్ చేసే 0 మైదా బ్రెడ్డే. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద పిజ్జా పాస్తా సాస్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా దగ్గర శాండ్విచ్ స్ప్రెడ్ కూడా ఉంది, అయినా దీన్ని యూస్ చేశాను కావాలని. తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా మిక్స్, అదైతే పెట్టేసుకొని చక్కగా ఇలా ఇంకో బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసేసి చక్కగా గీతో అయితే నేను ప్యాన్ మీద రోస్ట్ చేశాను. నాకెందుకో ఇంట్లో హోమ్ మేడ్ గీ ఉన్నంత వరకు బటర్ జోలికి వెళ్ళాలనిపించదు, గీతోనే ఇష్టంగా అనిపిస్తుంది. అలా గీని బోత్ సైడ్స్ అప్లై చేసేసి చక్కగా రోస్ట్ చేసేసుకోవడమే. మనం స్పాచులాతో ఇలా ప్రెస్ చేస్తూ కుక్ చేసుకుంటే ఇది కూడా బాగానే కుక్ అవుతుంది. బట్ ఏంటో శాండ్విచ్ మేకర్ అలవాటు అయిపోయాక మనకి ఇలా నచ్చదు. ఇప్పుడు నేనైతే కట్ చేసి చూపిస్తాను చూడండి, లోపల వెజిటేబుల్స్ అన్నీ ఎంత బాగా కుక్ అయ్యాయో. అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా శాండ్విచ్ ఇలానే చేస్తారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక ఇలా చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఇది. యాపిల్ అండ్ ఫ్రూట్ కంపల్సరీ ఉండేలా చూసుకుంటాం. ఇక్కడైతే మా హస్బెండ్తో బాగా ట్రెండింగ్లో ఉన్న ఇదైతే చేద్దామని ఈరోజు నేను డిసైడ్ అయ్యాను. అది ఫైనల్గా ఎలా వర్కౌట్ అయింది, అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీరే వీడియో కంటిన్యూ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ నేను రాస్తూ మా పాపను షూట్ చేయమంటే ఎన్ని డైరెక్షన్స్ తిప్పిందో చూసారా. మమ్మీ నేను వెరైటీగా తీస్తాను, బాగా తీస్తానని. ఈ స్లిప్స్ ఎందుకు రాస్తున్నానో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు రాశానో చూసేయండి. బాబు లంచ్కి ఏం కావాలి? లంచ్కా ఇవాళ వెజ్ లంచ్ ఏదో ఒకటి చెయ్యి. కనపడుతుంది క్లియర్గా. నిజంగా కనిపించిందా? కనపడింది. ఇప్పుడు సరే షఫుల్ చేస్తా. షఫుల్ చేయండి, కళ్ళు మూసుకుని తీస్తానా. ఏంటి? బెండకాయ పులుసు, ముద్దపప్పు. వావ్, మై ఫేవరెట్. ఇది కూడా నీ ఫేవరెటే. ఆలు మేతి రసం. ఓకే, నో ప్రాబ్లం. బెండకాయ పులుసు ఇస్ మచ్ బెటర్. ఓకే, లెట్స్ ఎంజాయ్. సో ఇంత ప్లాన్ చేసిన తర్వాత అడిగిన రెసిపీ చేసేయాలి కదా, ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను తడక పెట్టాను. లాస్ట్లో గార్లిక్తో తడక పెట్టుకోవడం నాకు ఇష్టం పులుసుల్లో, కాబట్టి ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేను పైనుంచి తడక వేస్తాను కాబట్టి ఇప్పుడు పోపు దినుసులు ఏమి యాడ్ చేయట్లేదు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. బెండకాయలు పులుసు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మరి ఫ్రైలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని, టమాటో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోండి. ఈ బెండకాయలు యాడ్ చేసిన తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేయొద్దు. లిడ్ క్లోజ్ చేస్తే దానిలోంచి స్టిక్కీనెస్ వచ్చేస్తుంది కదా, అది బాగా వచ్చేస్తుంది. అందుకని ఓపెన్గానే కుక్ చేసుకోవాలి వాటర్ పోసేంత వరకు. ఇలా బెండకాయలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయ పులుసు చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం సింపుల్ రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తున్నాను. తర్వాత నా దగ్గర ఆల్రెడీ టామరిన్ పేస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి అదైతే యాడ్ చేసేసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకొని
మిక్స్ చేసేసుకోవడమే. మీరు చింతపండు అప్పటికప్పుడు ఫ్రెష్గా నానబెట్టుకుంటే అందులోంచే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ చింతపండు పులుసు అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసుకొని బెండకాయలు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. బెండకాయలు కుక్ అయిపోయిన తర్వాత అందులో నా దగ్గర పులుసు పొడి ఉంటుంది కదా, మెంతులు ఆవాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. అది మీకు పులుసుల్లోకి చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు, వంకాయ పులుసు, చామదుంప పులుసు, ఈవెన్ ఫిష్ పులుసులో కూడా చాలా బాగుంటుంది. అండ్ మాకు పులుసులో లైట్గా స్వీట్నెస్ ఇష్టం కాబట్టి కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. అది మీరు కంప్లీట్గా ఆప్షనల్, మీకు స్వీట్నెస్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను గార్లిక్, పోపు దినుసులు, ఎండుమిర్చి, హింగ్ అయితే వేసుకొని చక్కగా తడక పైనుంచి వేసేసుకున్నాను. ఇలా మీరు తాలింపు పైనుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అసలు అమోఘంగా ఉంటుంది. మీరు ఎవరైనా బెండకాయ పులుసు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇలా అయితే లిడ్ క్లోజ్ చేసేసాను. అయిపోయింది కాబట్టి బెండకాయ పులుసు. ఇంక ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. బెండకాయ పులుసు, ముద్దపప్పు, వేడి వేడి అన్నం, పెరుగు అండ్ నెయ్యి. మాకిప్పుడు పెరుగు ఇంకా తోడుకోదు, చలికాలం వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇంకా 2 months కంప్లీట్గా కంట్రీ డిలైట్ మీద డిపెండ్ అవ్వడమే. అక్కడే తెప్పించేస్తాను. ఎందుకంటే నేను ఇనీషియల్గా వచ్చిన ఇయర్ బాగా ట్రై చేశాను, బట్ అది పెరుగు తోడుకోదు కానీ ఆ పాలు మాత్రం పాడైపోతూ ఉంటాయి. ఎందుకు అలా వేస్ట్ చేయడం అనేసి నేను డిసెంబర్ జాన్ కంప్లీట్ అవాయిడ్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మా టీ టైం. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు అని అనుకుంటున్నారా? లేదు, టీ తర్వాత వెళ్ళాం. అన్ప్లాన్డ్ అనమాట అది. సో అది కూడా మీరు వ్లాగ్లో చూస్తారు. కంటిన్యూ చేయండి వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా. ఇంక ఇక్కడైతే మంచి అల్లం టీ పెట్టేస్తున్నాను. ముందుగా కొంచెం వాటర్ తీసుకొని టీ పొడి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇలాచి అండ్ అల్లం అయితే దంచి వేసి తర్వాత పాలు వేసేసాను. పాలలో మీగడ చూసారా ఎలా పడిపోయిందో. అది నేను ఫస్ట్ ఆపుదాం అనుకున్నాను, ఆగలేదు. సర్లే కానీ మీగడేస్తే ఉంది, చిక్కగా బాగానే ఉంటాయి, ఎలాగో స్ట్రెయిన్ చేస్తాం కదా టీ అన్నట్టు వదిలేశాను. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా అయితే మేము జూడియోకి వచ్చాం అనుకున్నారా? కాదు, ముందు జూడియో అనే అనుకున్నాను. తర్వాత ఈ మేళ పెట్టారని తెలిసిన తర్వాత ఇక్కడికే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇలాంటి మెగా సేల్స్ ఇక్కడ మా ఏరియాలో పెడుతూనే ఉంటారు. ఇది కాకుండా 2-3 పెద్ద పెద్ద మార్కెట్స్ ఉన్నాయి. సరోజినీ నగర్, లాజ్పత్ నగర్, ఇంకా వేరే మార్కెట్స్ ఉన్నాయి 2-3. అక్కడ ఇంకా బల్క్గా చీప్గా దొరుకుతాయి. ఇక్కడ కూడా చాలా రీజనబుల్ రేట్స్. నేను మా పాపకి మాల్స్లో కొనేదాంతో కంపేర్ చేస్తే వెరీ రీజనబుల్ రేట్స్కి వస్తాయి. మన పిల్లలకు ఊరికే బట్టలు చిన్నవైపోతూ ఉంటాయి కదా, అలాంటి చిన్నపిల్లలకు కొనడానికైతే ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను, మన సంగతి చెప్పను. బట్ మనవి కూడా పెద్దవాళ్ళవి కూడా చాలా బాగున్నాయి. నేను మా హస్బెండ్ కూడా తీసుకున్నాం. సో పాప కోసం అయితే పర్టికులర్గా తీసుకోవడానికి వెళ్ళాను. నిన్న తనవన్నీ ఆర్గనైజ్ చేశాను కదా, అప్పుడు తనకి ఇలా లోవర్స్ ఏమీ లేకుండా అయిపోయినాయి, టీషర్ట్స్ అవన్నీ ఉన్నాయి కానీ. సో అవైతే తీసుకుందామని వెళ్ళాం. ఇక్కడ మా హస్బెండ్ బిల్లింగ్ చేపిస్తున్నారు. అలా అవి తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్కి అయితే సింపుల్గా ఇడ్లీ తినాలని డిసైడ్ అయ్యాం. సో మా కోసం అయితే రాగి ఇడ్లీ పెడుతున్నాను. మా పాప అయితే రాగి ఇడ్లీ తినదు. సో తన కోసం ఫస్ట్ నార్మల్ ఇడ్లీ వేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ నా రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్లోనే ఒక 2 స్పూన్స్ రాగి పిండి కలిపేసి వేసేసాను, ఇన్స్టెంట్ కాబట్టి. నేను రాగి ఇడ్లీ వేసినప్పుడు కెమెరా ఆన్ ఉంది అనుకున్నాను, కానీ ఆఫ్ అయిపోయింది. లాస్ట్లో లక్కీగా ఒక ఇడ్లీ టైంలో మా హస్బెండ్ చూశారు, అప్పుడు ఇంకా ఆన్ చేశాను అనమాట. ఇది నేను నార్మల్గా ఇడ్లీ పిండి కోసం 1 కప్పు మినపప్పుకి 2.5 రవ్వ వేస్తాను కదా, దానిలోనే ఒక 2 స్పూన్స్ కలిపి పెట్టేశాను. అయినా ఎంత మెత్తగా వచ్చాయి చూడండి. మీరు అలా కాకుండా మామూలుగా రాగి ఇడ్లీ చేసుకోవాలన్నా కూడా మీరు 1 కప్పు రాగులకి 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని చేసుకున్నా కూడా ఇంతే మెత్తగా బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇందులో రాగులు తక్కువ, ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే మీరు ముందే ప్లాన్ చేసి రాగి ఇడ్లీ బ్యాటర్ చేసుకోవాలంటే కనుక
అలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. 1 కప్పు రాగులకి మీకు 1/2 కప్పు మినపప్పు అండ్ 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటే పర్ఫెక్ట్ రాగి ఇడ్లీ వచ్చేస్తే దాంతో మీరు దోశ కూడా వేసుకోవచ్చు. దీనిలోకి మా పాపకి కరివేపాకు పొడి ఇష్టం కాబట్టి తనకు అది వేశాను. మా కోసం అయితే నేను కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి టాపిక్ వచ్చింది. ఇది ఎలాగో కార్తీక మాసం కాబట్టి నేను చెప్తున్నాను, మీరు కొబ్బరిని ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవాలంటే మీరు కొబ్బరిని చక్కగా తీసేసి ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకున్నారంటే 6 months వరకు మీరు కోకోనట్ ఫ్రెష్గా ఉంటుంది. జస్ట్ మీరు యూస్ చేయడానికి ఒక 10 minutes ముందైతే తీసి దాన్ని వాటర్లో వేసి పెట్టేసుకున్నారంటే చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరిని యూస్ చేసుకోవచ్చు. ఇలా పండగలప్పుడు సీజన్స్లో వాడుకున్న కొబ్బరిని అలా అయితే స్టోర్ చేసుకొని వాడుకోండి. హాయ్ అండి, చూసారు కదా మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. జనరల్గా ఎవ్రీ ఫ్రైడే మా పాప స్కూల్ అయిపోయి రాగానే నాకు వీకెండ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈరోజు వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ స్కూల్ కూడా ఆన్లైన్ క్లాసెస్ కదా పాపకి. దానివల్ల నాకేంటో మార్నింగ్ నుంచే ఇవాళ సాటర్డేలా ఉంది. బట్ స్టిల్ ఎంజాయ్డ్ అలాట్. హ్యాపీగా మంచి టైం అయితే స్పెండ్ చేసాం. ఆయన వర్క్లో ఆయన బిజీ ఉన్న ఇంట్లో ఉంటే మేము డిస్టర్బ్ చేస్తూనే ఉంటాంలేండి. సో అలా అయితే గడిచింది. ఈవినింగ్ ఒక చిన్న షాపింగ్ కూడా చేసాం, మీరు చూసారు కదా. ఆ షాపింగ్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోయిందని ఇందులో యాడ్ చేయలేదు. అండ్ ఈరోజు బిగ్ బాస్ చూసారా, రోహిణి ఎంత బాగా ఆడిందో కదా. అసలు నేను అనుకోనే లేదు తను ఇంత బాగా టాస్క్స్ ఆడుతుందని. అంటే సీజన్ 3లో వచ్చినప్పుడు ఎక్కువ రోజులు లేదనుకోండి, బట్ అంత యాక్టివ్గా కూడా లేదు కదా అప్పుడు. ఇప్పుడు బాగా గేమ్ని స్టడీ చేసి వచ్చింది, చాలా బాగా ఆడుతుందని అయితే అనిపిస్తుంది. బట్ లాస్ట్ మెగా చీఫ్ అయింది. నేను తనలా ఇది చేస్తుంటే నాకు తెలియకుండా నేను ఎమోషనల్ అయిపోయాను. మీలో ఎంతమంది అలా అయ్యారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనందరం ఒక కేటగిరీ అనమాట. సో అది మా వీకెండ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ వీకెండ్. సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. స్పెట్స్తో ఎందుకున్నాను అనుకుంటున్నారా, ఇప్పటివరకు ఎడిటింగ్ చేశాను. సరే అలానే అవుట్రో ఇచ్చేద్దాం కదా అన్నట్టు వచ్చేసాను. నాకు స్పెట్స్ ఎలా ఉన్నాయి, స్పెట్స్తో బాగున్నానా స్పెట్స్ లేకుండా బాగున్నానా చెప్పేయండి. బాయ్, సీ యూ టుమారో. సో అది మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.